ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే గుర్తొచ్చినప్పుడల్లా వెక్కి వెక్కి ఏడవాలి. పాక్తో ఫైనల్ ఫైట్కు రెడీ అవుతున్న వేళ భారత్ ఫ్యాన్స్ మాట ఇది అలాంటి ఫైనల్ కాదు, చాలా స్పెషల్. 2 మ్యాచ్ల్లో పాక్కు చుక్కలు చూపించిన భారత్ మూడోసారి కొట్టే దెబ్బ అంతకు మించి అనిపించేలా ప్లాన్ చేస్తోంది. మరి భారత్ దూకుడుకు బ్రేక్ వేసే సత్తా పాక్కు ఉందా? ఈ ఫైనల్ ఎందుకు అంత స్పెషల్? ఆసియా కప్ ఫైనల్ అద్భుతమైన ఫైట్. 41 ఏళ్ల తరువాత భారత్ పాక్ ఫైనల్ ఫైట్. రివెంజ్ కోసం పాక్, కప్ కోసం భారత్. భారత్ దూకుడుకు బ్రేక్ వేసే సత్తా పాక్కు ఉందా? ఈసారి ఆసియా కప్ ఫైనల్ ప్రత్యేకతలేంటి? ఫైనల్ ఫైట్ పై పాక్ మాజీల ఓవర్ యాక్షన్ ఎందుకు? దుబాయ్ వేదికగా ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఫైనల్కు చాలా ప్రత్యేకతలున్నాయి. మామూలుగానే భారత్ పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ వరల్డ్లో యమా క్రేజ్. అలాంటిది ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్. అందులోనూ ఆపరేషన్ సింధూర్ తరువాత 2 దేశాల రాజకీయ భౌగోళిక పరిస్థితులు హీటెక్కిన వేళ జరుగుతున్న మెగా ఫైట్ ఇది. మరో హైలైట్ ఏంటంటే ఆసియా కప్ లో భారత్ పాక్ ఇప్పటి వరకు ఫైనల్లో ఆడలేదు. ఆసియా కప్ 41 ఏళ్ల చరిత్రలో భారత్ పాక్ మొదటిసారి ఫైనల్లో తలపడబోతున్నాయి. దీంతో ఇది నెవర్ బిఫోర్ ఫైట్ గా మారింది. ఫైనల్ కు ముందు 2 సార్లు పాక్ ను ఢీకొట్టిన భారత్ దాయాదికి చుక్కలు చూపించింది. గెలవడం మీ వల్ల కాదు, అసలు మీరు మాకు పోటీనే కాదు అనే రేంజ్ లో ఓటమిని చేతుల్లో పెట్టి పంపించింది సూర్యకుమార్ సేన. రివెంజ్ తో పాక్, కప్ కొట్టాలన్న కసితో భారత్. ఈసారి ఫైనల్ అంతకు మించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఆసియా కప్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా వరుస విజయాలతో అద్భుతమైన ఫామ్ తో కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో పాక్ ను చిత్తు చేసిన భారత్ సూపర్ 4లోనూ దాయాదికి స్ట్రోక్ ఇచ్చింది. 1984లో ఆసియా కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ 8 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాక్ 2 సార్లు టైటిల్ గెలిచాయి. ఈ 3 దేశాలు ఎన్నిసార్లు తలపడినా భారత్ పాక్ ఫైనల్ మాత్రం ఎప్పుడూ జరగలేదు. 2 జట్లు సెమీస్ వరకు, సూపర్ 4 వరకు మాత్రమే తలపడ్డాయి. సెప్టెంబర్ 28 ఫైనల్ మ్యాచ్ కేవలం క్రికెట్ పోటీనే కాదు, ఇది 2 దేశాల అభిమానులకు ఒక యుద్ధం లాంటిది. 2 సార్లు పాక్ ను ఓడించిన భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. పాక్ బలమైన రికార్డ్, అగ్రెసివ్ బౌలింగ్ ఫైనల్ మ్యాచ్ ను మరింత రసవత్తరంగా మార్చనుంది. 41 years అనగా ఇండియా పాకిస్తాన్ క్లాష్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇండియా ఒక మంచి పెర్ఫార్మెన్స్ అంటూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఆల్రౌండర్స్ కూడా చేసినప్పుడు ఏమవుతుంది, ఇండియా విక్టరీ చాలా బాగుంది. దీని ముందు కూడా ఇండియా లీగ్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ని బీట్ చేసింది. అండ్ డెఫినెట్లీ ఇండియా హెస్ గాట్ ఎ బెటర్ ఛాన్సెస్ ఉందని చెప్పొచ్చు. ఇన్ని మ్యాచెస్ మనం గెలిచినాము, మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకుండా మన ఇండియా సేమ్ పాకిస్తాన్ టీంతో మనం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి పాకిస్తాన్ని డెఫినెట్లీ మన ఇండియా ఫైనల్ గెలవచ్చని ఒక మంచి ఛాన్సెస్ ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐసీసీతో పాటు ఏసీసీ నిబంధనలను పాటిస్తూ పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు భారత్ వచ్చింది. గ్రూప్ స్టేజ్ లో హ్యాండ్ షేక్ వివాదం, సూపర్ 4లో హారిస్ రౌఫ్, ఫర్హాన్ వెకిలి చేష్టలు మ్యాచ్ లో హీట్ పుట్టించాయి. దీంతో ఫైనల్లోనూ పాక్ ను చిత్తు చేసి భారత్ హ్యాట్రిక్ కొట్టాలనేది అభిమానుల ఆకాంక్ష. అభిషేక్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజు శాంసన్ తో బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ టీమిండియాదే పైచేయి. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కుల్దీప్ యాదవ్ తోడవడం ప్రత్యర్థిని ముప్పు తిప్పులు పెడుతోంది. అన్నింటికీ మించి స్టార్ పేసర్ బుమ్రా ఎప్పుడైనా చెలరేగే బౌలర్. దీంతో పాక్ మానసిక యుద్ధానికి దిగుతోంది, కావాలని రెచ్చగొడుతోంది. వీటన్నింటికి కప్ కొట్టి ఆన్సర్ చెప్పాలని భారత్ ఫ్యాన్స్ అంటున్నారు. గత కొన్నేళ్లుగా టీ20లో భారత్ ప్రదర్శన అత్యంత నిలకడగా ఉంది. గత 38 టీ20లో భారత్ కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఓడింది. అంటే 90% మించిన విజయాల్ని సాధించింది. పాక్తో మ్యాచ్ల్లోనూ భారత్ దూకుడు చూపిస్తోంది. పాక్ పై గతంలోనూ వరల్డ్ కప్ లో తిరుగులేని రికార్డు ఉన్న భారత్
ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్లోనూ హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. భారత్ పాక్ మ్యాచ్ అంటే గ్రౌండ్లో బంతులే కాదు, గ్రౌండ్ బయట మాటలు కూడా మంటలు చూపిస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. పాక్కు ముందే ఓటమి భయం పట్టుకుంది అనుకుంటా. మాజీల నుంచి ప్లేయర్ల వరకు నోటికి పని చెప్పారు. ఆ ఒక్కడిని చూసి వణికిపోతున్నారు. ఇంతకీ ఎవరా ఒక్కడు? పాక్ ఆటగాళ్లకు మాజీలకు నిద్ర లేకుండా చేస్తోంది ఎవరు? ఆసియా కప్ కు 41 ఏళ్ల హిస్టరీ ఉంది. తొలిసారి భారత్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతున్నాయి. అయితే యుఏఈలో ఫైనల్ మ్యాచ్ల ఫలితాలను చూస్తే కాస్త టెన్షన్ తప్పదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో ఐసీసీ టోర్నీల్లో యుఏఈ గడ్డపై ఆడిన ఫైనల్ మ్యాచ్ల్లో భారత్ కు పెద్దగా కలిసి రాలేదు. ఓవరాల్ గా 2 జట్లు 10 ఫైనల్స్ లో తలపడితే టీమిండియా కేవలం 3 సార్లే విజయం సాధించింది. అయితే చివరిసారిగా ధోనీ కెప్టెన్సీలో టీమిండియా నెగ్గిన తొలి టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో మన ప్రత్యర్థి పాకిస్తానే. అంతకుముందు 1998లో ఇండిపెండెన్స్ కప్ ఫైనల్లోనూ భారత్దే విక్టరీ. 1985లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో పాక్ ను ఓడించి భారత్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే మరో 7 టోర్నీల్లో భారత్ పై పాక్ ఫైనల్లో విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీని మనల్ని ఓడించి మరీ పాక్ సొంతం చేసుకుంది. 1999లో పెప్సీ కప్ తో పాటు కోకా-కోలా కప్, 1994లో ఆస్ట్రల్ కప్, 1991లో విల్స్ ట్రోఫీ, 1986లో ఆస్ట్రల్ కప్ ను పాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆసియా కప్ లో తొలిసారి పాకిస్తాన్తో భారత్ ఫైనల్లో తలపడుతోంది. ఇందులో విజేతగా నిలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇకటు అభిషేక్ శర్మ పాక్కు పీడకలలా మారిపోయాడు. ప్రతి ఇన్నింగ్స్ లో 30కి పైగా పరుగులు, 6 మ్యాచ్లు, 309 రన్స్. సూపర్ 4లో 74, 74, 61 ఇవి అభిషేక్ స్కోర్లు. క్రీజులో దిగిన క్షణం నుంచే 4లు, 6లతో చెలరేగిపోతున్నాడు. ఆ ఒక్కడు పాక్ టీంకు మాత్రమే కాదు, మాజీలకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నాడు. అయితే శ్రీలంకతో మ్యాచ్ టైంలో అభిషేక్ కు గాయమనే ప్రచారం జరిగింది. అయితే అతడు సిద్ధమని కోచ్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపై పాక్ మాజీలు ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. పొగడ్తల వ్యూహం మొదలుపెట్టారు. ఇలా అభిషేక్ శర్మ బదులు అభిషేక్ బచ్చన్ పేరును చెప్పిన మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ ట్రోలింగ్ కు గురయ్యాడు. అయితే దీన్ని మన అభిమానులు బలంగా తిప్పికొడుతున్నారు. అభిషేక్ పేరు వింటేనే వారికి భయం పట్టుకున్నట్లుంది. అతడు లేకపోతే గెలిచేస్తామని భావిస్తే పాక్ పగటి కలలు కంటున్నట్లే అని కౌంటర్ ఇస్తున్నారు. వైస్ కెప్టెన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ పెద్దగా ఫామ్ లో లేరు. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ కుర్రాడు, సంజు శాంసన్ ను మరీ కిందకు దింపుతున్నారు. దీంతో అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేస్తే తమ పని తేలికని పాక్ ఊహల్లో విహరిస్తోంది. అందుకే అతన్ని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే పాక్ మర్చిపోయేది ఒక్కటే, అభిషేక్ జట్టులోకి రావడానికి ముందే టీమిండియా టాప్. పోని మిగతా ప్లేయర్లు సోసోగా ఉన్నారా అంటే తమదైన రోజు చుక్కలు చూపించగలరు. ఇలాంటి పరిణామాల మధ్య భారత్ పాక్ ఫైనల్ ఫైట్ ఆసక్తి రేపుతోంది.